విద్యారంగ అభివృద్ధికి చుక్కా రామయ్య సేవలు చిరస్మరణీయమన్నారు ప్రముఖులు. హైదరాబాద్ విద్యానగర్లో విద్యావేత్త చుక్కా రామయ్య 99వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. జన్మదినోత్సవ సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నుంచి నేను ఆశీర్వాదం తీసుకుంటాను. ఎందుకంటే ఆయన ఉత్తమమైనటువంటి ఒక ఉపాధ్యాయుడుగా, గొప్ప విద్యావేత్తగా, ఐఐటి రామయ్యగా, ఐఐటి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉండాలని పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు చుక్కా రామయ్య గారు. అలాగే ఆయన కేవలం విద్యావేత్తనే, సామాజికమైనటువంటి నాయకుడు. అన్ని సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. సమాజం పట్ల, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల పిల్లలకు, అత్యధిక మంది పిల్లలు ఐఐటిలో చేరి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి విద్యాబోధన చేసేవారు. సారు లెక్కలు బాగా చెప్తాడని ప్రతీతి. నేను చాలా సార్లు అనుకుంటా, నాకు స్కూల్లో ఎందుకో కానీ లెక్కలు సరిగ్గా రాలేదు. అట్లాంటి సందర్భంలో సార్ లాంటి వాళ్ళు ఉంటే బహుశా లెక్కల్లో రాణించేవాడినేమో అని ఇప్పుడు అనుకుంటాను. కానీ ఆ అదృష్టం, అవకాశం నాకు దక్కలేదు. నిజంగా లెక్కలు మేము టిఎస్పిఎస్సి సిలబస్ తయారీ అప్పుడు సార్ కమిటీ మెంబర్. సారు అప్పుడు లెక్కలు లేకుండా ఎట్లా సాధ్యము, పని ఎట్లా, ఆఫీసర్లు పని ఎట్లా చేస్తారు, మినిమం లెక్కలు అయితే రావాలి కదా అని పట్టుబట్టి దాన్ని కూడా సిలబస్లో ఒక భాగంగా జోడించటం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లెక్కలు మాదిరిగా నిర్దిష్టంగా ఎట్లాగైతే విషయాలు మనం చెప్పొచ్చు అనుకుంటామో, జీవితం గురించి కూడా ఒక లెక్కల మాస్టర్ వల్లనే నిర్దిష్టంగా మాట్లాడి